హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మలేష్ 360 వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన ఇక్కడ పక్కల ఊరు ఉంటుంది అనమాట. అక్కడ ఒక యూట్యూబర్ తమ్ముడు వచ్చేసి, అన్న మా దగ్గర మన చెట్టుకు కొబ్బరి చెట్టుకు తేనె ఉంది, తేనె అది రాల్పుదామన్నా, నువ్వు వస్తుంటే ఒక వీడియో కూడా అవుతుంది. ఇక ఆయనది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. తమ్ముడు ఉండి కాల్ చేసి, అన్న రా అన్న నీ దగ్గర వీడియో తీయాలనుకున్నా, ఇక మనకు కూడా కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసిండు. ఇక మీకోసం మన అందరి కోసం వీడియో కూడా అవుతుందని చెప్పేసి నేను మా ఊరు నుంచి వెళ్ళి ఇంచుమించు ఒక 10-12 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి నేను వెళ్ళి అక్కడ వెళ్ళేసి అక్కడ తేనె అనమాట, ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది. ఆ కొబ్బరి చెట్టు పైన తేనెని రాల్పుదామా లేదా అనేది ఈ వీడియో చూస్తే మీకు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మనకు తేనె అనేది మన కొబ్బరి చెట్టు ఉంటుంది, చెట్టు పైన ఉంది అనమాట. ఆ చెట్టు ఎత్తమా లేదని కూడా నాకు డౌట్ ఉంది. ఇంకా చూద్దాం మరి ఆ చెట్టు ఎత్తమా లేదా అనేది, అక్కడ తేనె రాల్పుదామా లేదా అనేది కూడా చూద్దాము. ఇంకోటి ఏంటంటే ఆ తేనె అనేది ఉందా లేదా అని కూడా తెలియదు అనమాట. అక్కడికి వెళ్తే తెలుస్తుంది. కాబట్టి మీకోసం, నా కోసం, మనందరి కోసం అక్కడికి వెళ్ళేసి తేనె రాల్పి తేనె ఉంటే మీకు చూపిస్తాను. వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. మీరు ఏమన్నా మీరు నా దగ్గర ఎలాంటి వీడియోలు తీపిద్దాం అనుకున్నా మీరు నాకు కింద కామెంట్లు చేస్తే నేను ఆటోమేటిక్గా మీరు చెప్పిన విధంగా చేస్తాను. కామెంట్స్ ఏవి ఎక్కువ కామెంట్స్ ఉంటే ఆ విధంగా వీడియో తీసుకుంటాను. ఎందుకంటే మలేష్ 360 వరల్డ్ అంటేనే మనకు ప్రతి ఒక్కటి ఉంటుంది. వెళ్ళి ఈరోజు పండగే పండగ. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే బయట దొరుకుతాయి షాప్లలో, కానీ బయటికి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఫ్రెండ్స్. మా ప్రయత్నం అయితే మేము చేసాము, బట్ అక్కడ ఉందో లేదో ఇంకా మాకు కూడా క్లారిటీ అనేది లేదు. బట్ వెళ్ళైతే వెళ్తున్నాము, వాటికి పోయిన తర్వాతకి తెలుస్తుంది అనమాట అక్కడ ఉందా లేదన్నది. క్లారిటీ అయితే మాకు కూడా తెలియదు, కానీ ఉందైతే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఒక ఆలోచనతో మేము వెళ్తున్నాం. ప్రయత్నం అయితే మేము చేసాం. చెట్టెక్కేది మాత్రం తమ్ముడు ఎంత పెద్ద చెట్టు అయినా సరే ఈజీగా ఇలా చిట్టుకేస్తే ఎక్కేస్తాడు అన్నమాట. కాబట్టి ఇక మనం ఎక్కడ తమ్ముడు కూడా నేను కూడా ట్రై చేస్తానని అన్నాడు. చూద్దాం మరి ఎంతవరకు ఎక్కడో చెట్టు అనేది చూద్దాం. మనకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లా ఉందో వాతావరణం. ఇక్కడ మన చెట్టు కొబ్బరి చెట్టు పైన ఉందన్నమాట. అక్కడ సైడ్ లో తేనె ఉంది, ఇక్కడ కనిపిస్తుంది. మీకు మార్క్ ఇస్తాను వీడియోలో. అక్కడ ఉందా మరి తేనె ఉంది, అక్కడ ఉంది. ఒకసారి నేను చెట్టు చూడండి, కింద నుంచి వెళ్ళి పై వరకు అంటే ఫోటోలు చూస్తే చిన్న అనిపించింది, కానీ చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ చెట్టు అయితే. మా తమ్ముడు వచ్చేసి అడుగుదాము మరి ఎక్కుతాడా లేదా అనేది. తమ్ముడు ఎట్లా అన్నా ట్రై చేస్తా ఖచ్చితంగా ట్రై. కానీ రిస్క్ మాత్రం తీసుకోకు, ఎందుకంటే అది తేనె అయితే దాన్ని చాలా కలిసి కూడా ఇబ్బంది ఉంది. బట్ ఇంకా తప్పదు, రిస్క్ ఉంది కానీ బట్ తప్పలేదు. జాగ్రత్త, ఎందుకంటే నువ్వు రిస్క్ తీసుకోకు, లేకున్నా పర్లేదు. నువ్వు చెట్టు ఎక్కుతున్నప్పుడే నాకు సంతోషం, కానీ నువ్వు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా నీకు ఫ్రీ అనిపిస్తున్నది. లేదనిక లేదు, కానీ రిస్క్ అయితే చాలా ఉంది, కానీ బట్ తప్పలేదు. మన ఆడియన్స్ కోసం అని చెప్పేసి ఎక్కాల్సింది. తమ్ముడు జాగ్రత్త కట్టుకో. మన తమ్ముడు అనేది ఇప్పుడు చెట్టు ఎక్కబోతున్నాడు. మీరు అందరూ కొద్దిగా చూడండి. ముఖానికి మొత్తం టవల్ కప్పేసిండు, కానీ ఎంతైనా చేతులకు కూడా అంత సేఫ్టీ అయితే అనిపిస్తలేదు నాకు. కానీ అన్న ఇంత దూరం వచ్చినాం, ఖచ్చితంగా అయితే తీద్దామని అంటున్నా. అంత కష్టపడి తెంపాడు, కానీ దీనికి అయితే ఏం లేదు. మెల్ల గిదేనా హలో ఫ్రెండ్స్ పడ్డాడు, చూద్దామండి. मस्त सीट होंगे आप बहुत अच्छा है. సచ్మన్ తేనె అంటే ఇంతైనా పర్లేదు, తిని మీకు చూపిద్దాం అనుకున్నాము. 100% సక్సెస్ అన్నమాట. ఇది కూడా చాలా పెద్ద చెట్టు అనమాట. ఇక్కడ తమ్ముడు వచ్చేసి కూడా అన్న వదిలే అన్న, ఎందుకంటే ఇంత పెద్ద చెట్టు ఎందుకు, ఇది రిస్క్తో కూడుకున్న పని అని చెప్పింది. కానీ లేదు, మీకోసం
మీకోసం, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పినాం వీడియో అనేది ఖచ్చితంగా మనము పోస్ట్ చేస్తామని చెప్పినాము. అది ఉందో లేదో అని మాకు తెలియదు, కానీ ఇక్కడ వచ్చేస్తే ఉంది అనమాట. చిన్నగా ఇప్పుడే స్టార్టింగ్ పెడుతున్నది, కానీ ఇక తీసేసిండు. తమ్ముడు అనేది చాలా కష్టపడ్డాడు అనమాట. పైకి ఎక్కేసి నేను అనుకున్నా మనోడు ఉన్న ఇటుకు ఎక్కలే అనుకున్నా, కానీ ఇంత పెద్ద చెట్టును ఫ్రెండ్స్ సునాశంగా ఎక్కిండు అనమాట. చాలా స్పీడ్గా ఎక్కిండు, తొందరలో పని ముయించుకొని ఎక్కింది దిగిండు అనమాట. ఇక్కడ టెంకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇక్కడ టెంకాయలు కూడా దిద్దాం అనుకున్నాము, కానీ అక్కడ ఈగలు అనేది అక్కడనే ఉన్నాయి అనమాట. అవి కరుస్తున్నాయి ఈగలు, కాబట్టి కిందికి దిగేసి తమ్ముడు దిగేసేసి మనకు వచ్చిన పని అని కానీ చెప్పిన. మళ్ళీ నెక్స్ట్ వస్తే కూడా చూద్దాం ఫ్రెండ్స్. కూడా టెంకాయలు అయితే ఉన్నాయి. షేర్, లైక్, కామెంట్. మీరు ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ యూట్యూబర్ అనమాట రషీద్ అని ఉంటాడు, మన తమ్ముడే. ఇదంతా వాళ్ళ ఇల్లే, ఇది ఓన్ హౌస్ అనమాట. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది కూడా వాళ్ళ ఇల్లే. ఇక్కడ కూడా ఇక్కడ ప్లాంట్ ఉందండి, వాటర్ ప్లాంట్. కానీ ఇక్కడ చూడండి సిలిండర్స్, అంటే వాళ్ళు చాలా వర్క్ అనేది పెద్ద అనమాట, పెద్ద వర్క్. ఈ బ్యాక్ సైడ్ కూడా అక్కడ చూపి తమ్ముడు, బ్యాక్ సైడ్ ఇదంతా ప్లేస్ కూడా వీళ్ళదే. తమ్ముడే ఉండి అన్న ఇక్కడ రాండి అన్న మా దగ్గరకు వచ్చేసి ఈ తేనె అనేది ఈరోజు మీరు టేస్ట్ చేయాలి. అది ఎక్కుతున్నా లేదని చిన్న ఆలోచన వచ్చింది, కాబట్టి ఆడియన్స్ కోసం అని చెప్పి తప్పదు అనే ఒక ఆలోచనతో ఎక్కేసిన అనమాట. తమ్ముడు వచ్చేసి ఇంతకుముందు తేనె తీసిండు కదా, ఈ తమ్ముడు వచ్చేసి మనమ్మడు వచ్చిండు. రషీద్ అంటే ఈ తమ్ముడే, ఒకసారి చూడండి. తమ్ముడు నేను ఛానల్ పేరు BND17, ఇక్కడ యూట్యూబర్ అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి, ఎందుకంటే తమ్ముని ఛానల్స్ మొత్తం కామెడీ ఉంటాయి, మంచి కంటెంట్ వేస్తున్నాడు, మస్తు కష్టపడుతున్నాడు. కింది సారి నుంచి వచ్చిండు. ఇదంతా తమ్ముంది, ఇదంతా ఈ పొలం ఉంది కదా బ్యాగ్ తమ్ముడు అంతానా. ఆ చెట్టు అక్కడ మామిడి చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి. ఆ మామిడి చెట్టు నుంచి లాస్ట్ అక్కడ నుంచి వెళ్ళి ఇదంతా అక్కడ పట్టేసి బ్యాక్ సైడ్ అంతా పట్టేసి చాలా ప్లేస్ ఉంది తమ్ముడు ఇక్కడ. నేను అనుకోలేదు ఇంత ప్లేస్ ఉందని చెప్పేసి. ఇక్కడ తమ్ముడు బ్యాక్ సైడ్ ఉందా, ఈ బార్డర్ పట్టేసి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.